సాధారణమైన పిల్లలు రెగ్యులర్ లేస్తారు, స్కూల్‌కెళ్తారు, అందరితో ఆడతారు, గ్రౌండ్‌లో తిరుగుతారు. సో, పేరెంట్స్ యొక్క రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉండదు. క్యాన్సర్ వచ్చిన పిల్లల విషయంలో వాళ్ళని స్కూల్‌కు పంపడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు. లేదా వాళ్ళు అంటే బయట ఆడడానికి గూడా ఇష్టపడరు. సో, అంటే ఏం జేయాలి? ఏం జేయగూడదు? ఇలాంటి విషయంలో వాళ్ళకేమైనా మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? మానసికమైన సమస్యలొచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే డే 1 నుండి మనం వాళ్ళతోటి ఎట్లా డీల్ చేస్తున్నాం, వాళ్ళని ఎట్లా కౌన్సెలింగ్ చేస్తున్నాం, ఎట్లా ఇన్ఫార్మ్డ్‌గా పెడుతున్నాం అనే దాన్ని బట్టి వాటిని చాలా వరకు తగ్గించొచ్చు. ఆఫ్‌కోర్స్ మానసిక సమస్యలనేది వాళ్ళ పర్సనాలిటీ టైప్ మీద కూడా డిపెండెంట్ ఉంటది. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. దే నీడ్ టు హావ్ ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ లైక్ స్పిరిచువాలిటీ, బిలీవింగ్ ఇన్ గాడ్ అండ్ మెడిటేషన్స్ ఇట్లాంటివి అవన్నీ ఆల్టర్‌నేటివ్ థింగ్స్ మైట్ హెల్ప్ ద పేరెంట్స్ విచ్ వి ఆల్వేస్ సజెస్ట్. సైకాలజిస్ట్ హెల్ప్. దట్ ఆల్సో వి ఐడెంటిఫై సర్టెన్ పేరెంట్స్. ఒక జర్నీ ఉంటదండి. ఆ జర్నీలో ఇఫ్ వి థింక్ దే ఆర్ స్ట్రగ్లింగ్ వి రెఫర్ దెమ్ టు సైకాలజిస్ట్. ఫర్ మీ అంటే ఇన్ మై వ్యూ ఎవ్రీబడీ నీడ్స్ ఎ సైకాలజిస్ట్ ఫర్ ద బేసిక్ కౌన్సెలింగ్. బట్ అన్ని సర్వీసెస్ మన ఇండియాలో అవైలబుల్ ఉండవు. ఫ్రీలీ అవైలబుల్ ఉండవు. అండ్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ అప్. సైకాలజిస్ట్ అనగానే ఏదో మెంటల్ డిసార్డర్ ఉంది అనే అపోహ ఉంటది. పీపుల్ రెడీగా ఉన్నప్పుడు వి రెఫర్ దెమ్. అంత అవసరం చాలా మందికి పడదు బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ కోపింగ్ స్ట్రాటజీస్, ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటది ఇండియాలో. So that's a big difference. So that they all usually cope very well, but some of them need the support. అంటే కొన్ని ఇన్‌స్టాన్స్‌లో అంటే స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని స్కూల్‌లోకి అనుమతించకపోవడం గావచ్చు, కొందరు తల్లిదండ్రులు గావచ్చు. అంటే ఈ అపోహల విషయంలో పిల్లలకు జరిగే నష్టాలేంటి? మీ దృష్టికి వచ్చిన విషయాలేంటి? ఏమన్నా హార్ట్ టచింగ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? స్కూల్స్ అనేటిది మేము సజెస్ట్ చేసేది ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటది. ఎక్కువ ఇంటెన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు అంటే ట్రీట్మెంట్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ టైం పీరియడ్‌లో స్కూల్‌కి వెళ్ళొద్దు అని చెప్తాం మేము. దట్ ఈస్ అన్ యాక్టివ్ సజెషన్. స్కూల్‌కి లెటర్స్ కూడా సపోర్టింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ గుడ్ ఇన్ అండర్‌స్టాండింగ్ అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. ఎగ్జామ్స్ కూడా అంటే ఇయర్ వేస్ట్ కాకుండా చూడడము. ఒకవేళ ఇయర్ వేస్ట్ అయ్యి లోవర్ గ్రేడ్‌కెళ్ళినప్పుడు పియర్ గ్రూప్ అంతా చేంజ్ అవుతది. సో దాని వలన పిల్లలు బాగా డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇయర్ వేస్ట్ కాకుండా ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవడము స్కూల్స్. లేకపోతే ఓన్లీ ఎగ్జామ్స్ వచ్చి రాయడానికి పర్మిషన్స్ తీసుకోవడం అట్లాంటివి చేస్తుంటాం అనమాట. ప్రొయాక్టివ్‌గా ఉండాలి. సో డయాగ్నోసిస్ అయినంక, ట్రీట్మెంట్ మొదలుపెట్టినంక, కొంచెం సెటిల్ అయినంక నెక్స్ట్ థింగ్ స్కూల్‌తోటి ఎట్లా కమ్యూనికేట్ చేయాలనేది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్‌కి. వెళ్లి మాట్లాడి వస్తారు. వచ్చి ఇట్లా అని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ అన్నా రాయడము, ఇయర్ వేస్ట్ చేసుకోకపోవడం అనేది ఇంపార్టెంట్. లుకీమియా ట్రీట్మెంట్స్‌లో మెయింటెనెన్స్ అని ఉంటది. 2, 3 సంవత్సరాల ట్రీట్మెంట్‌లో 2 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ అని ఉంటది. ఆ టైంలో స్కూల్‌కి వెళ్ళొచ్చు విత్ ప్రికాషన్స్. సో, ఆ టైంలో కూడా స్కూల్ యాజమాన్యాలతోని మాట్లాడి, టీచర్స్‌తోని మాట్లాడి ప్రాపర్‌గా వాళ్ళని మన కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని, వాళ్ళని కూడా కౌన్సెలింగ్ చేసి స్కూల్స్‌కి పంపియడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అర్థం చేసుకుంటాయండి. వెరీ రేర్‌లీ సమ్ స్కూల్స్ డోంట్ యాక్సెప్ట్. వీళ్ళ వల్ల మాకు రిస్క్, వేరే పిల్లలకి రిస్క్ అనే అపోహలుంటాయన్నమాట. హుహు. ఒక పాపకి అలా జరిగింది. నేను చెప్పాను, నేను ఏ ఎక్స్‌టెంట్ కన్నా వెళ్తాం మా టీము. నేనెళ్లి మాట్లాడతాను, ప్రిన్సిపల్‌తోని మాట్లాడతాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. పేరెంట్స్ వేర్ ఆల్సో నాట్ రెడీ. బట్ నా కెరియర్‌లో లాస్ట్ 10 ఇయర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. సో, వాళ్ళని ఫస్ట్ పుష్ చేయాలి. వాళ్ళని పుష్ చేసినంక వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు వెరీ రేర్‌లీ ద స్కూల్స్ ఆర్ నాట్ కోఆపరేటివ్. అప్పుడు స్కూల్ యాజమాన్యాలతోని మాట్లాడడం అనేది మా బాధ్యత అవుతుంది. సో, వి హెల్ప్ దెమ్ ఔట్. క్యాన్సర్ వచ్చిన పిల్లల విషయంలో ఇప్పటికి సమాజం గాని, స్కూల్స్ గాని ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి గదా! సో, ఎనీ క్యాన్సర్ అది అంటువ్యాధి అయ్యే అవకాశం ఉందా? ఎనీ క్యాన్సర్ కంటేజియస్ అయ్యే అవకాశం ఉందా? ఈ అపోహను ఎట్లా బస్ట్ చేస్తారు? క్యాన్సర్ ఈస్ నాట్ కంటేజియస్. ఇదేం ఇన్ఫెక్టివ్ డిసీజ్ కాదు. ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఐ టెల్ ద ఫ్యామిలీస్ ఈజ్ బాబు వల్ల మీకెవ్వరికి రిస్క్ కాదు. మీ వల్లనే బాబుకి రిస్క్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్. అంటే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ప్రమాదం ఉంటాయన్నమాట. అంటే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా ఇన్ఫెక్షన్ ఉండి ఆ చైల్డ్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ ఇన్ఫెక్షన్‌ని క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. దాంతోటి బాగా సిక్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. దట్ ఈస్ ద థింగ్. సో, క్యాన్సర్ ఈస్ నాట్ కంటేజియస్. ఆ అపోహ అనేది అపోహనే ఇంకా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.